నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కల్లోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే భయం. భయం అంటే ఏంటి? అసలు ఫియర్ అంటే ఏమిటి? అసలు ఫియర్ ఏ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది? ఎక్స్‌ట్రీమ్స్ అయితే ఏమవుతుందనేది కూడా నేను ఎగ్జాంపుల్‌తో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నానండి. సో, ఒక మనిషి అన్న తర్వాత అది మీరైనా, నేనైనా, ఎవరైనా సరే ఒక ఫియర్ అనేది స్టార్ట్ అయితే అది మన కంట్రోల్‌లో ఉంచి మన జీవన శైలి మీద ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటే ఉన్నంత వరకు ఆ భయం అనేది ఏమీ చేయదండి. అది ఎప్పుడైతే ఎక్స్‌ట్రీమ్స్‌లోకి వెళ్ళిపోద్దో, పీక్స్‌లోకి వెళ్ళిపోద్దో అక్కడి నుంచి ఆ ఎఫెక్ట్ అంతా మన మైండ్ మీద కానీ, మన బాడీ మీద కానీ, లేదంటే మన రెగ్యులర్‌గా ఏదైతే మన డైలీ యాక్టివిటీస్ అంటే దినచర్య కార్యక్రమాల మీద కూడా పడి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం కూడా కలిగి డిప్రెషన్‌కి గురయ్యి కొంతమంది సూయిసైడల్ థాట్స్ వరకు కూడా వెళ్ళిపోయిన ఇండివిడ్యువల్స్‌ని నేను క్లినిక్‌లో చూస్తానండి ఈరోజు. సో, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మన ప్రీవియస్‌గా ఒక 65 ఏళ్ల వృద్ధుడు ఫియర్ ఆఫ్ వాటర్‌తో చనిపోవడం అనేది జనరల్‌గా జరిగిందండి. సో, ఇది వినటానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ అతను ఒక ఇరాన్ దేశీయస్తుడు. ఒక 65 ఏళ్ల వృద్ధుడు తన చిన్నతనంలో ఎప్పుడో ఒక 10 మంది ఒక స్విమ్మింగ్ పూల్‌లో కలిసి ఆడుకుంటున్నప్పుడు, సో, అతను ఒక స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయినప్పుడు తను చనిపోతానేమోననే ఒక భయంతో 65 ఏళ్ల వయసు వరకు తను లిటరల్‌గా స్నానం చేయకుండా అలాగే మొత్తం మడ్డు కట్టుకుపోయి అలా ఊరి వాళ్ళు అతన్ని బహిష్కరించి బయట నిర్మానుష్యమైన ప్రదేశంలో అతన్ని ఒక 4 గోడల్లాగా ఒక చిన్న రూమ్ కట్టి అతన్ని ఆ రూమ్‌లో పెట్టడం అనేది జనరల్‌గా జరిగిందండి. సో, ఇదేంటంటే కేవలం అతని భయం అంటే ఫియర్ ఆఫ్ వాటర్, నీళ్ళంటే భయము. అతనికి ఆ చిన్నతనంలో తన స్కూల్ గోయింగ్ ఏజ్‌లో జరిగిన సంఘటన, ఆ నలుగురు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అతను ఆ పూల్‌లో పడిపోయినప్పుడు తనకు ఆ స్విమ్మింగ్ అంటే ఈత రాకపోవటం వల్ల తను బయటికి రాలేక ఎవరో వచ్చి తనని కాపాడి బయటికి తీయాల్సిన పరిస్థితి అనేది తనకు ఆ మైండ్‌లో డిప్రెసివ్ మానియాక్ సైకోసిస్ అంటూ ఉంటాం. అంటే అతనికి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ ఇన్సిడెంట్ అనేది బాగా ఎక్కువగా నాటుకుపోవడం వల్ల, తన మైండ్‌లో నాటుకుపోవడం వల్ల హైడ్రోఫోబియా అంటూ ఉంటాం. అంటే నీళ్ళంటే భయం. 65 ఏళ్ల వయసు వరకు తను స్నానం చేయకుండా కనీసం మంచినీళ్ళు కూడా ఒక గ్లాసులో నీళ్లు తాగకుండా ఏదైతే రాటెండ్ మీట్ కుళ్ళిపోయిన మాంసంలో నుంచి వచ్చే పదార్థాలు తాగుతూ అతను ఆకులు తింటూ అలములు తింటూ అతను 65 ఏళ్ళు తన జీవనశైలిని సాగించాడంటే మీరు ఈ భయం యొక్క ఇంపాక్ట్ ఒక మనిషి మీద ఎంత డీప్గా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలండి. సో, అది ఏదైనా లిమిట్లో ఉన్నంత వరకు మన మీద ఎటువంటి భయాలు మనకి ఏమీ చేయవు. కొంతమందికి కుక్కలంటే భయం ఉంటుంది, ర్యాపిడోఫోబియా అంటూ ఉంటాం. కొంతమందికి ఫియర్ ఆఫ్ హైట్స్, పైనుంచి కిందకి చూస్తే భయం, కళ్ళు తిరుగుతాయి అంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అతను ఏమయ్యాడు, లాస్ట్‌కి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? చనిపోవటం అంటే ఆ ఊర్లో ప్రజలందరూ ఇతన్ని ఎలాగైనా స్నానం చేపించాలి, ఎలాగైనా అతన్ని మనం ఆ స్నానం చేసి అతన్ని ముక్తిని చేయాలి అని అతను తీసుకెళ్ళి స్నానం చేపిస్తే ఇమ్మీడియట్‌గా ఆ ఫియర్ ఆఫ్ వాటర్‌తో తను చనిపోయాడు. మళ్ళీ అదే భయంతో, ఆ వాటర్ అనే భయంతో తను ఇమ్మీడియట్‌గా కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోవడం అనేది జనరల్‌గా జరిగిందండి. సో, ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మంచి యంగ్ ఏజ్డ్ ఇండివిడ్యువల్ అంటే ఒక 45, 50 ఇయర్స్ అంటే మిడిల్ ఏజ్డ్ ఇండివిడ్యువల్ అనుకోవచ్చండి. నేను మొన్న క్లినిక్‌లో చూసానండి ఈ ఇండివిడ్యువల్‌ని. మనకి చాలా నార్మల్‌గా, చాలా అఫీషియల్‌గా, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిడ్యువల్ అతను. చిన్నప్పుడు ఎప్పుడో అతను క్లాస్‌మేట్ ఎవరో ఒక నీడిల్ గుచ్చుకొని అతనికి ఏదో ఒక సమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చింది అని వచ్చింది అంటే వచ్చింది ఒక అనుమానంతో, ఒక భయంతో అతను చనిపోయాడంటే ఇతనికి ఏంటంటే అతనికి ఏదైనా ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చిందేమో, అతనికి ఏదైనా హెచ్ఐవి వచ్చిందో, అతను ఏ కారణంతో చనిపోయాడు అనేది అయితే క్లారిటీ లేదు. కానీ అతనికి ఏదో సమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చింది అని భయం ఇతని మైండ్‌లో నాటుకుపోయి ఇతను 300, 400 షుగర్ లెవెల్స్ ఉన్న అతను డయాబెటిక్ దీర్ఘకాలిక మధుమేహంతో బాధపడుతున్నాడు. అతను 350, 400 షుగర్ లెవెల్స్, హెచ్‌బీఏవన్సీ అన్‌కంట్రోల్డ్‌గా ఉంటుంది. అబోవ్ 10 ఉంటుంది హెచ్‌బీఏవన్సీ. సో, అతను హెల్త్ ఏమవుతుంది అనేది కూడా పట్టించుకోకుండా అతను టెస్టులు చేపించుకోడండి. అంటే టెస్టులు చేపించుకోకపోవడానికి గల కారణం ఏంటి? అంటే ఏదైనా ఒక ఇన్ఫెక్టెడ్ నీడిల్ తెచ్చి నన్ను గుచ్చి నాకేదైనా ఏదైనా ఒక ఎస్టీడీ రిలేటెడ్ డిసీజ్ అంటే అవన్నీ నేను చెప్పడం బాగుండదు ఈ వీడియోలో. అతనికి ఏదైనా ఒక హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయిపోతుందేమో. ఎందుకు అవుతుందండి? ఈ రోజుల్లో అన్ని స్టెరిలైజ్డ్ విత్ ఆల్ అసెప్టిక్ ప్రికాషన్సే మనకి బ్లడ్ టెస్టులు చేయడం అనేది జనరల్‌గా జరుగుతూ ఉందండి. సో, అతనికి అదే భయం అన్నట్టు కాకుండా అతని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా తను ఏదైనా రక్త పరీక్షలు చేపించుకోవాలంటే అక్కడ కూడా భయం. ఆళ్ళతో ఒక 1 వీక్, 10 డేస్ దూరంగా ఉంటూ ఉంటారు. ఇంట్లో కూర్చొని ఒక 10 మంది సొంత ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో కూర్చొని భోంచేయటానికి కూడా ఆయనకి భయమండి.
సో బట్ బయట మీరు ఆయనతో మాట్లాడారంటే హీ లుక్స్ వెరీ నార్మల్, వెరీ క్వైట్ నార్మల్, వెరీ డీసెంట్ గా, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్ ఆయనకి అన్నీ తెలుసు. పిల్లలతో కూడా కూర్చుని భోజనం చేయరండి, బయట ఎక్కడో మూల కూర్చుని భోజనం చేస్తారు. రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తూ ఉంటే బస్సులో నుంచి ఎవరైనా నా మీద చూస్తారేమో, సో ఆ బండి కాన్సన్ట్రేషన్ వదిలేసి పక్కన అటు ఇటు చూడటం జనరలైజ్ జరుగుతూ ఉందండి. సో ఇలా రకరకాల భయాలతో మానసిక క్షోభతో, ఒక మానసిక వ్యధతో బాధపడుతూ ఉంటారండి. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది, చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన హోమియోపతిలో మానసిక స్థితిగతులు బట్టే, మానసిక మైండ్ బట్టి వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఫిజికల్గా ఏవైతే మార్పులు వస్తాయో దీర్ఘకాలిక వ్యాధులతో, మనం ఏదైతే మన ప్రీవియస్ వీడియోస్లో మైండ్ బాడీ అన్స్ అవ్వాలని చెప్తున్నాం, యాంగ్జైటీ, ఫియర్, టెన్షన్, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్, ఇలా రకరకాల మానసిక ఒత్తిడిలో శరీరంలో వచ్చే మార్పులు బట్టి మనకు దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఆ ఫార్ములా మీద మన హోమియోపతి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంది. సో ఇలా శరీర తత్వాన్ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి, సో ఒకసారి మనకి కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం మెడిసిన్ అసెస్ చేసి దీనికి ఇట్లాంటి మానసిక బాధలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద మన నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మా దగ్గరికి రావచ్చండి. వస్తే మీకు ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు ప్రాబ్లమ్స్ అన్నీ మొత్తం జీరో చేయకపోయినా, మొత్తం తగ్గించలేకపోయినా గ్రాడ్యువల్గా ఆ యొక్క ఇంటెన్సిటీ, ఉధృతం, ఆ తీవ్రత, మానసిక శోభ అంటే అతను అనుభవిస్తుందే కాకుండా ఈ ఇంపాక్ట్ అంతా అతని సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతూ ఉంటుందండి. సో ఇలా రకరకాల డిప్రెషన్స్తో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి బస్సులు ఎక్కాలంటే భయం, కొంతమందికి రోడ్స్ క్రాస్ చేయాలంటే భయం, కొంతమందికి ట్రైన్లు ఎక్కాలంటే భయం, కొంతమందికి వాటర్ అంటే భయం. ఇందాక నేను ఏదైతే హైడ్రోఫోబియా 65 ఏళ్ల వ్యక్తి చెప్పానో అదొక రకమైన మ్యానియాక్ సైకోటిక్ డిప్రెసివ్ డిజార్డర్ అండి. సో ఇట్లాంటి ఫోబియాస్ అన్నిటికీ కూడా మన హోమియోపతిలో ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందండి. సో ఇది మీకు ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక ఇన్ఫర్మేటివ్ పర్పస్కి మేము చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి ఎవరైనా తీవ్ర పరిణామాలతో బాధపడుతూ ఉంటే మీరు మాకు కాంటాక్ట్ చేసి మా దగ్గర రావచ్చు. దీనికి మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. సో మనం చక్కగా నీట్గా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఒక 6 to 8 months పాటు వాడుకుంటే మొత్తం గ్రాడ్యువల్గా ఆ ఇంటెన్సిటీ, ఆ వ్యాధి లక్షణాలు కూడా తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి మరియు మన వెల్విషర్స్కి కూడా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు, జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.